శరీరానికి, శరీరం ఆత్మకి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు నిన్ను కాపాడుకోవాలి. ఎట్లా కాపాడుకోవాలి అంటే శరీరాన్ని చంపి ఆత్మలో కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండవదిగా, నీవు ఆత్మలో నిలబడ్డాను అని నువ్వు అనుకొని నువ్వు నిలబడినప్పుడు నీ బలహీనమైన ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, అనారోగ్యం నిన్ను కొంగదీస్తూ ఉంటే ఇంకా జారిపోతున్న సమయంలో పరిశుద్ధాత్ముడా నన్ను ఆదుకోమని దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి. ఇక మూడో విషయం చెప్తున్నా, ముగించేస్తా. అలాగ దేవునితో కూడా నడిచి నువ్వు వెళ్తా ఉన్నప్పుడు మూడో వ్యక్తి ఎంటర్ అవుతాడు. ఎవరో తెలుసా? సాతానుడే. ఇప్పుడు దాకా ఇండైరెక్ట్ పనిచేశాడు, ఆర్థిక ఇబ్బందులో ఉండి పనిచేశాడు, శరీరంలో ఉండి పనిచేశాడు, రకరకాలైనటువంటి వాటిలో ఉండి వాడు ఇండైరెక్ట్గా పనిచేశాడు. ఇప్పుడు డైరెక్ట్గా వస్తాడు. అరే ఇప్పుడు దాకా నువ్వేం చేసావు? నన్ను జయించానని